ప్రభుత్వాసుపత్రుల్లో తరచూ జరుగుతున్న వివాదాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది సర్కార్. నిమ్స్ తరహాలో పలు పెద్దాసుపత్రులకు డైరెక్టర్ల నియామకానికి ఆలోచన చేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గైడ్ లైన్స్ రూపొందించి మొదటి దశలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ దవాఖానాల్లో మంచి వైద్యం అందించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. సిటీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజు వేలాది మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. గతంలో తక్కువగా ఉన్న ఓపీ శాతం రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సర్కారీ ఆసుపత్రుల్లో పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సర్కార్ యోచిస్తోంది. ముఖ్యంగా సిటీలో అతిపెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీలో ఎప్పుడు ఏదో వివాదం నడుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఈ రెండు ఆసుపత్రుల నుంచే ఎక్కువగా పేషెంట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో గాంధీ, ఉస్మానియాలో లోపాలు సవరించాలని డిసైడ్ అయింది సర్కార్. ఈ ఆసుపత్రుల్లో ఉన్న సూపరింటెండెంట్, ఆర్ఎంఓల వ్యవస్థల్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. ఎంజీఎం, నిమ్స్ తరహాలో డైరెక్టర్ని నియమించి స్వయం ప్రతిపత్తి కాకుండా డైరెక్టర్కు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని సీనియారిటీ ప్రకారం సూపరింటెండెంట్ గా నియమిస్తున్నారు. అయితే అదే హాస్పిటల్లో తమతో కలిసి పనిచేసిన వారిని హయ్యర్ అఫీషియల్స్ గా నియమించడంతో ఇతర డాక్టర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్ల మధ్య మనస్పర్ధలొచ్చి అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే కారణంతో నిమ్స్ తరహాలో డైరెక్టర్ స్థాయి అధికారుల్ని నియమించాలని ప్రభుత్వం చూస్తోంది.